ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మరొక మాట మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా మీరు మనసు పెట్టి ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం అండ్ 11వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇచ్చును. ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇచ్చును. గట్టిగా చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఆమేన్. ఈ మాట యేసు నామములో మీ పట్ల నెరవేర్చబడును గాక. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూస్తే పరలోకపు తండ్రి గురించి ఈరోజు మీకు ఒక వర్తమానాన్ని సిద్ధపరిచి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఉదయకాలం నీ తండ్రి నీకేమిచ్చాడు అనే విషయాన్ని చెప్పాను. ఈ 2వ ఆరాధనలో ప్రత్యేకంగా పరలోకపు తండ్రి నీకు ఎలాంటి ఈవులు ఇచ్చారో అనే విషయాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచన, మీకు అందరి ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగించే మాటలు. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వాళ్ళకి ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇస్తాడు అనే మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా పరమందున్న తండ్రి ఈ భూమి మీద మన అందరి జీవితాలని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు 3 తండ్రులు మనకున్నారు. వీళ్ళని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పరలోకపు తండ్రి. ఆయన మనల్ని క్రియేట్ చేశాడు, మనల్ని సృష్టించాడు. నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా ఆశ్చర్యము, భయము కలుగుతుంది. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. పరలోకపు తండ్రి ఆయన చేతులతో ఆయన పోలిక చొప్పున మనకు ఒక రూపాన్ని మనకిచ్చాడు. భౌతిక తండ్రి, ఈ భూమి మీద మనందరికీ జన్మనిచ్చిన ఒక తండ్రి ఉన్నారే, ఆ తండ్రికి ఎప్పుడు మనం కృతజ్ఞత చెప్తా ఉండాలి. ఖచ్చితంగా ఆ తండ్రి యొక్క జ్ఞాపకాల్లో మనం ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మనల్ని కని పెంచి పెద్ద చేసి చదివించి ఓ స్థాయిలో ఉండడానికి భౌతిక తండ్రి యొక్క కష్టం కనబడతా ఉంది. ఆ తర్వాత ఆత్మీయ తండ్రి అంటే సేవకులు, మనకి వాక్యాన్ని బోధించి సంఘానికి చక్కగా నడిపించి ఉపవాసాలుండి ప్రార్థన చేసి భక్తి నేర్పిస్తున్న తండ్రులు ఉన్నారే, ఆత్మీయ సేవకుల్ని ఎప్పుడు కూడా మనం తండ్రి స్థానంలో గుర్తించి వారి గురించి ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి మీ పరలోకపు తండ్రి మీకు మంచి ఈవుల్ని ఇస్తాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. నిజంగా దేవునికి పెట్టబడిన పేర్లు అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. ఏమని రాస్తున్నది ప్రభుని గురించి అంటే, యెహోవా నా కాపరి అంటే దేవుణ్ణి కాపరితో పోల్చారు. కాపరి ఎప్పుడు కూడా తన మందని కాపాడుతూనే ఉంటారు. అందుకని ప్రభువుని కాపరిగా చెప్పారు. ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే నిజమైన స్నేహితుడు విడువక అంటే స్నేహితుడితో పోల్చారు. స్నేహితుడు ఎంతగా ఏ కష్టాలు వచ్చినా విడవకుండా కాపాడతారో ప్రభువును కూడా స్నేహభావంతో మాట్లాడారు. ఇంకొక కోణంలో చూస్తే నేను ప్రవక్తగా నియమించాను అంటారు. అంటే ప్రభువుని ప్రవక్త స్థానంలో చూశారు. మరొక కోణంలో చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళితే మరొక అద్భుతమైన కోణం ఏమిటంటే పరలోకపు తండ్రి అన్నారు. నిజంగా మన దేవుని గొప్పతనం ఎంతైనా మనం వర్ణించలేం. అందుకే పరలోకపు ప్రార్థన మనకి ప్రభువు నేర్పించాడు. ఒకసారి చెప్తారా మీరు? పరలోకమందున్న మా తండ్రి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చి కదా మీకు. ప్రభువు నేర్పించిన ప్రార్థన అది. ప్రభువే స్వయంగా నేర్పించిన ప్రార్థన అది. పెళ్ళైన కొత్తలో మీరు ఇలాంటి విషయాలు అయితే చెవి కోసుకుని మరలా వింటారు. మీరు వాక్యం ఎంత చెప్పు అస్సలు బుర్రలోకి వెళ్దాం. ఏదైనా చిన్న చిన్న కథలు చెప్తుంటుంటే అమ్మో అని అలా వింటామంట.
సరే, మీకు అర్థమవుతుందని చెప్తాను. పెళ్ళైన కొత్తలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు రోజు కుటుంబ ఆరాధన చేసుకుంటూ ఉన్నారంట. సాధారణంగా ఏ కుటుంబాల్లో అయినా చూస్తే భక్తి శాతం ఎవరిది ఎక్కువ? ఆ మమ్మీ గురించి చెప్పినప్పుడు కూడా మీరు మాట్లాడకపోతే నేనేమనాలి? భక్తి శాతం ఎవరికి ఎక్కువ? అక్కోళ్ళ శాతమే భక్తి విషయాల్లో ఎక్కువగా మీరే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అన్యోళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ దంపతులు ఎలాంటి వాళ్ళు అంటే రివర్స్. భర్త ఏమో చాలా అద్భుతమైన భక్తి చేస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాడు, పాటలు పాడతాడు, డ్రమ్ము కొడతాడు, వాయిద్యాలు వాయిస్తాడు, మ్యాట్లు వేస్తాడు. సేవ ఆసక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. భార్య కొత్త, దేవుని గురించి పెద్దగా తెలియదు, రీసెంట్గా ప్రభుని తెలుసుకుంది అంతే. పెద్దగా ప్రార్థన రాదు, వాక్యం రిఫరెన్స్ ఆదికాండం తీయమంటే అది ఎక్కడుందో ఎత్తుక్కుంటుంది, రూతు గ్రంథం తీయమంటే అది ఎక్కడో ఎత్తుక్కుంటుంది. పెద్దగా వాక్య ఆధారాలు ఏమీ తెలియదు. అధ్యాయం ఇప్పటికీ కూడా చాలామందిని చూడండి, అధ్యాయం అంటే తెలియదు, రిఫరెన్స్ అంటే తెలియదు, ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు. సో ఇట్లాగ ఈమె భార్యకేమో పెద్దగా భక్తి లేదు, భర్తకేమో భక్తిలో శక్తి కలిగిన వాడిగా చాలా ఎక్కువ భక్తి చేస్తున్నాడు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా 7 to 9 కుటుంబ ఆరాధన జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకోకుండా భోజనం చేయరు. మరి మీ ఇంట్లో మీరు అడగకూడదండి, మేము చెప్పకూడదండి అన్నట్టుగా ఉంది. కంపల్సరీ వాళ్ళు కుటుంబ ఆరాధన చేసుకుంటా ఉంటారు. ఓకే, రోజులు గడుస్తున్నాయి, వివాహం అయింది, ఒక మేబీ 2-3 వారాలు గడిచింది అనుకోండి, 4 రోజులు కూడా అవలా. ప్రతిరోజు 7 అయినప్పటికీ భర్త గారు చాపేస్తున్నాడు, డ్రమ్ము కొడుతున్నాడు, కంజర వాయిస్తున్నాడు. అబ్బో, ఆ ఇల్లు ఒక చిన్న సైజు పరలోకంలాగే ఉంది, బాగుంది భక్తి. రోజు ప్రార్థన చేస్తాడు, యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని ముగిస్తాడు. విచిత్రం ఏంటంటే 3 వారాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు కదా, 4వ వారంలోకి ఎంటర్ అయినప్పటికీ భార్య అన్నది, ఏమండి రోజు మీరే ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు నేను చేస్తానన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి భర్త మురిసిపోయి ఉంటాడు, పోన్లే నేను పడిన ప్రయాస 3 వారాలకి కష్టం మీద ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఈ 3 వారాలకి ఈమె ప్రార్థన నేర్చుకుందిలే, పోన్లే బాబు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే అమూల్యమైంది అని అనుకుని మనసులో అనుకో, అమ్మా చెయ్యమ్మా అని మొదలుపెట్టమ్మా అన్నాడు. వెంటనే ఆమె మోకాళ్ళు వేసి వెంటనే పరలోకమందున్న మా మాయా అన్నది. మా నోడికి సౌండ్ లేదు, ఇంకా అసలు మామూలుగా లేదు. ఏంటమ్మా పరలోకమందున్న మా తండ్రి అని నేను మొదలెడితే నువ్వు మాయాని మరి మీ నాన్న నాకేమవుతాడు అంటే ఆ వెర్షన్ ఎలాగ అర్థమైందో చూడండి. ఆవిడికి పరలోకమందున్న తండ్రి అంటే ఆవిడికి అర్థమైన ఉద్దేశం ఏంటంటే వీళ్ళ నాన్న నాకు మాయ అవుతాడు, మావయ్య గారు అవుతారు, అట్లా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆ విధంగా ప్రార్థన చేయకూడదు. అందుకే తండ్రి అందరికి తండ్రి, గట్టిగా చప్పలు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దాం. కాబట్టి పరలోకమందున్న మన తండ్రి అడిగే వాళ్ళకి ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల్ని ఇస్తాడు. ఈ సంవత్సరం మరి మీరు దేవుణ్ణి ఏం అడుగుతున్నారు? ఏ ఏ విషయాల్లో మీరు ప్రార్థన చేస్తున్నారు? కొంతమందికి ఉద్యోగ లేమితో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, డిఎస్సి కొరకు సిద్ధపడుతున్నారు. తప్పకుండా ఆశపడదాం, మన పిల్లలకి అనేకులకి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. మరికొంతమంది జీవితాల్లో పెళ్ళయి సంతానం కొరకు అడుగుతున్నారేమో, యేసు నామములో మీకు విజయాన్ని దేవుడు కలుగు చేయనుగాక. కొంతమంది ఇళ్ళు స్థలాల గురించి అడుగుతున్నారేమో, గృహాల కోసం అడుగుతున్నారేమో, లేకపోతే ప్రమోషన్ కొరకు అడుగుతున్నారేమో, ట్రాన్స్ఫర్ల కొరకు అడుగుతున్నారు. ఏ విషయంలో దేవుణ్ణి అడుగుతున్నారో ఆ పరలోకపు తండ్రి మంచి ఈవులు మీకు అనుగ్రహించునుగాక. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చునుగాక. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి ఆ పరలోకపు తండ్రి నీకు ఖచ్చితంగా ఈవులు ఇస్తాడు. నిర్ణయించుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. ఈ యొక్క జూన్ 3వ వారంలో, ఈరోజు డేట్ జూన్ 15వ తారీఖు నోట్ చేసుకోండి, 15/6/2025. ప్రభా తండ్రి, నా జీవితంలో నేను అడుగుతున్నాను, అడిగిన దానికంటే ఎక్కువ చేసే పరలోకపు తండ్రిగా నీవు ఉన్నావు, నాకు మంచి ఈవులు ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఇప్పుడు నా ప్రశ్న, పరలోకపు తండ్రి గొప్పతనం ఏమిటి అని అడిగితే ఒక 5 విషయాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని చాలా వేగంగా ఫాస్ట్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటాను, నేను వెళతాను. పరలోకపు తండ్రి మంచి ఈవుల్ని ఇస్తాడన్నాడు కదా, అసలు ఆయన గొప్పతనం ఏంటి?
ఈ భౌతిక తండ్రి మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్నాడు, ఈవుల్ని ఇస్తున్నాడు, ఏర్పాట్లన్నీ రెడీ చేస్తున్నాడు కదా. ఆ పరమందున్న తండ్రి ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ దిశగా నువ్వు నడిపించడానికి అవకాశం ఉంది. చదువుదామా? మొదటి మాట, పరలోకపు తండ్రి నీకు ఎలాంటి కార్యాలు చేస్తాడో, అసలు ఆయన గొప్పతనం ఏంటో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చదువుదాం. మొదటి అనుభవం, మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు ఉన్నవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదవగలిగిన ఓపిక ఉన్నవాళ్ళు చదివితే బాగుంటుంది. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. ఆమేనని చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో మొదటి మాట, పాపములు క్షమించే తండ్రి అనండి. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి పాపములు క్షమించే తండ్రి. గట్టిగా చెప్పాలి, పాపములు క్షమించే తండ్రి. సో ఈ తండ్రి యొక్క గొప్పతనమే, స్పెషల్ ఏంటంటే పాపాలు క్షమించే శక్తి ఎవరికైనా ఉందంటే ఆ పరలోకముందున్న తండ్రికే తప్ప ఇంకెవరికి లేదు. ఈ భౌతిక తండ్రి ఎలాగా ఉంటారో, పరలోకపు తండ్రి ఎలా ఉంటారో చెప్తాను. సాధారణంగా చిన్నప్పుడు బేబీ 6th క్లాస్ స్టాండర్డ్, 5th క్లాస్ స్టాండర్డ్, చిన్నగా చదువుకునే టైంలో, చిన్నప్పుడు బాగా ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు చేశారనుకోండి, ఆ తండ్రి సర్లే చిన్నపిల్లోడే కదా, పాపం వాడికి మైండ్ ఎదగలేదు కదా, అందుకే ఈ మిస్టేక్ చేస్తున్నాడు, అల్లరి చేయొద్దన్న అల్లరి చేశాడు, మాట్లాడొద్దన్న మాట్లాడాడు, తిట్టొద్దన్న తిడతా ఉన్నాడు, గిల్లొద్దన్న గిలుతా ఉన్నాడు. సో వీడు ఇట్లా తయారయ్యాడు అంటే చిన్నపిల్లోడే కదా అని ఆలోచన కలిగి చిన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే పేరెంట్స్ ఎలాంటి వాళ్ళని సరే క్షమించి విడిచిపెడతారు చిన్నప్పుడు. అదే 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా అల్లరి చేస్తా, పక్కోడిని ఇలా గిల్లుతా, డిప్ మీద అలా కొడతా, అల్లరి చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏ తండ్రి క్షమిస్తగలడు చెప్పండి? చిన్నప్పుడైతే క్షమించాం, పెద్ద ఎదిగినప్పుడు కూడా అదే మిస్టేక్ చేస్తూ ఉంటాడు, ఏ తండ్రి క్షమిస్తాడు చెప్పండి? ఏమంటాడు తెలుసా? రే పొరా, నా గుమ్మం తక్కువ ఎలా అని ఎలాంటి తండ్రి అయినా అంటారు. ఇక్కడ కూర్చున్న తండ్రులు కూడా అంటారు. 100 బాండ్ మీద సంతకం పెట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా అంటారు, ఎలా నీ వల్ల నా ముఖం ఎత్తుకోలేకపోతున్నాను రా సమాజంలో, నీలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఎలాంటి తండ్రి అయినా తిట్టి పంపిస్తాడు. కానీ పరలోకపు తండ్రి అలాంటి ఆయన కాదు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడే మంచి ఎగ్జాంపుల్. తండ్రి ఇల్లు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తండ్రి ఇల్లు నాకు వద్దు, స్నేహితులే నాకు ముఖ్యం అని అనుకుని తండ్రి ఇల్లు వదిలేసి దుర్వ్యాపారం చేసి డబ్బంతా పట్టుకుని వెళ్ళిపోయి ఆస్తి అంతా పట్టుకెళ్ళి సర్వనాశనం చేసేసాడు. భౌతిక తండ్రి క్షమించడు, ఎందుకంటే ఇలాంటి వాడు ఉండకూడదురా బాబు, నా ఆస్తి పాడైపోవటానికి, నా పేరు ప్రఖ్యాతలు పాడైపోవడానికి వీడే కారణం. భౌతిక తండ్రి ఖచ్చితంగా అలా అంటాడు. కానీ అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడొచ్చింది బుద్ధి? కొంతమందికి వద్దురా, వెళ్ళొద్దురా, చేయొద్దురా, వినొద్దురా, అటు ఆ సర్కిల్ నీకు మంచిది కాదని చెప్పినా వినరు. బుద్ధి ఎప్పుడు వచ్చింది తెలుసా? పందిల పొట్టు తిన్నప్పుడు వచ్చింది బుద్ధి. కొంతమందికి ఎన్ని చెప్పినా బుద్ధి రాదండి, పెద్ద దెబ్బ తగిలితే అప్పుడు వస్తుంది బుద్ధి. బుద్ధి వచ్చిన తర్వాత ఎవరు గుర్తొచ్చో తెలుసా? తండ్రి ఉన్నాడు, నాకు ఒక ఇల్లు ఉందని గుర్తొచ్చి తండ్రి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత దూరం నుంచి చూశాడంటే తండ్రి, వాటి వెంటనే హత్తుకుని కౌగిలించుకుని వాడు వస్తుండగా అబ్బో విందు చేశాడు, ఏర్పాట్లు చేశాడు, చెప్పులు, వస్త్రాలు అన్నీ వైభవంగా ఉన్నాయి. ఈరోజు నా ఆశ, ఆ పరలోకపు తండ్రి నిన్ను కూడా ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే, సరి చేసుకోగలిగితే ఎంతటి ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. చూడండి ఆ మాటలు చదువుదాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదవగా
ఆలకిద్దాం. వాడు ఇంకా దూరంగా ఉండగా తండ్రి వాడిని చూసి కనికరపడి లూకాసు వార్త 15:20 నాన్న 15:20 కనికరపడి పరిగెత్తి దూరం నుండి చూసినప్పుడు పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పరిగెత్తుకుని వచ్చి అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు వ్యతిరేకముగా నీ ఎదుటను పాపం చేశానయ్యా. ఇక మీదట నీ కొడుకుని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, కనీసం కూలోడిగానే పెట్టుకో అయ్యా అని అడుగుతా ఉంటుంటే వెంటనే ఆ తండ్రి క్షమించాడు. అందరూ ఆమేనంటారా? హల్లెలూయా చెప్తారా? ఈ భౌతిక తండ్రి క్షమించకపోవచ్చు, కానీ నీ పరలోకపు తండ్రి గొప్పతనం ఏంటో తెలుసా? పాపి అని ఒప్పుకుంటే చాలు. మనం ఏం చేస్తాం తెలుసా? ఏది చేసినా కప్పుకుంటాం కానీ ఒప్పుకోం. కానీ అందుకే బైబిల్ ఏముంది? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెడితే కనికరం నీ మీదకి వస్తుంది. యేసు నామములో మీ మీద కృప కుమ్మరించబడును గాక. దైవజనులు పెద్ద పాస్టర్ గారు సేవ చేస్తున్న దినాలలో ఒక తల్లి మంత్రసాని, అంటే పిల్లలు డెలివరీ అయ్యే టైంలో పిల్లలు పుడతా ఉన్నప్పుడు మంత్రసానిగా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ మంత్రసానికి కొంతమంది డబ్బులు ఇచ్చి, ఇదిగో ఆడపిల్ల పుట్టిందా బ్రతకనివ్వండి, మగపిల్లోడు పుట్టాడా చంపేసేయండి. అదేంటి, ఎవరైనా మగపిల్లలను ఉంచాలనుకుంటారు, ఆడపిల్లలను ఉంచకూడా ఇలా మాట్లాడుకుంటే మీరేంటి రివర్స్లో ఇదిగో ఆడుగిని పుట్టాడా ఈ ఆస్తికి వారసుడు అయిపోతాడు. అందుకని ఇదిగో నీకు 10,000 కావాలా, 20,000 కావాలా, ₹1,00,000 ఇస్తానని తీసుకొని అనుకుని మంత్రసానులకి డబ్బులు ఇచ్చేసేవారంట. ఆ డబ్బులు తీసుకుని అట్లాగే కాన్పు దగ్గర అక్కడ ఉండగానే డెలివరీ అవుతున్న సమయంలోనే గొంతు నులిమి ఆ మంత్రసాని ఆ చంటి బిడ్డలను చంపేసేదంట. తన చేతులతో ఒకటి కాదు, ఇంచుమించు ఇలాంటి కేసులు ఒక 10 కేసులు. చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని తన చేతులతో పీకి ఇలా నులివేసి చంపేసి డబ్బు కోసం కక్కుర్తుపడి ఎంత పాపిష్టి జీవితానికి దిగజారిపోయిందంటే ఒక మంత్రసాని. ఆ దినంలో దైవజనులు యేసన్న గారు అక్కడ ఆ ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళారట. వాక్యం చెప్తా ఉన్నారు, ఎంతటి ఘోర పాపినైనా నా దేవుడు క్షమిస్తాడు, ఒప్పుకో, విడిచిపెట్టు, అటువైపుకు మరలా వెళ్ళొద్దు, దేవుని దగ్గర పశ్చాత్తాపడు. పాపాత్మురైన స్త్రీని రాళ్లతో చంపడానికి వచ్చినప్పుడే ఒప్పుకుంటే దేవుడు కనికరించాడు, శిక్ష విధించలేదు కదా. దేవుని దగ్గర పశ్చాత్తాపడని చెప్తే మైక్లోంచి ఆ శబ్దం విని ఆ తల్లి సేవకుల దగ్గరికి వచ్చి ఇలా చెప్పిందంట, అయ్యా, ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే ఘోరమైన పాపం అనే ఊబిలో ఉన్నానయ్యా. నేను మంత్రసాని పనిచేస్తా, డబ్బు కోసం కక్కుర్తిపడి చిన్నపిల్లలు, పసికందులు ప్రాణాలతో ఉండగానే తల అలా నులిమేసి చంపేశాను. ఇలా 10 కేసులు ఇలా వచ్చి, ఇలాంటి వాళ్ళు నన్ను క్షమిస్తాడా మీ ప్రభు అంటే ఒకటే చెప్పారంట, ఎంతటి ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు, నువ్వు ఒప్పుకుని మరలా అటువైపుకి నువ్వు వెళ్లకుండా ఉంటే చాలు. ఆ తల్లి ఒప్పుకుందంట, విడిచిపెట్టిందంట, చాలా ఏడ్చిందంట, చాలా రోజులు కన్నీళ్లు కాచిందంట, ఉపవాసాలు ఉందంట. దేవుని మహాకృప, ఆ సంఘానికి ఆమె ఒక నమ్మకస్తురాలిగా మారిపోయింది. ఆమె ద్వారా 10 కుటుంబాలు ఒకప్పుడు పాడైపోతే ఇప్పుడు ఆమె ద్వారా 100 కుటుంబాలు రక్షణలోకి వచ్చినాయి అంట. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నా ప్రార్థన, ఒకప్పుడు నీ ద్వారా ఎంతోమంది లోకంలో నాశనం అయిపోయి ఉన్నారేమో, పాడైపోయి ఉన్నారేమో, మంచోళ్ళు కూడా చెడగొట్టే మనసు నీకుందేమో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే చాలు, పరలోకపు తండ్రి ఖచ్చితంగా క్షమిస్తాడు. యేసయ్య నీకు కృప అనుగ్రహించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తోటలో, అది మామిడి తోట, ఫలాలు ఈ సీజన్ కదా, మామిడి తోటలో ఫలాలన్నీ కూడా మంచిగా పంట చేతికొచ్చింది. ఇలాంటి పిల్లలు, ఈ పిల్లలు సందీప్ అండ్ నిస్సి ఇట్లాంటి పిల్లలు చూశారు. పిల్లలు చూడగానే ఏం చేస్తారు తెలుసా? మామిడి పళ్ళు వాళ్ళకి కనపడ్డాయనుకో వెంటనే రాయెత్తుకునిచ్చి కొట్టి ఆ మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ అన్నట్లుగా మ్యాంగో తినాలని ఆశ వాళ్ళకి. చూశారు, చూసిన వెంటనే మనసులో ఆశ కలిగింది. మనసులో ఆశ కలిగిన వెంటనే కళ్ళు అటువైపు పయనం చేస్తూ ఉన్నాయి.
ఆ తర్వాత వెంటనే అటువైపుకి ప్రయాణం చేసిన వెంటనే చెయ్యి ఆ ఫలాన్ని కోసింది, పళ్ళు ఆ ఫలాన్ని తిన్నాయి. మరలా చెప్పనా వన్స్ అగైన్, కళ్ళు చూశాయి, లిజన్ కేర్ఫుల్లీ, కళ్ళు చూశాయి, మనసులో ఆశ వచ్చింది, ఆ కాళ్ళేమో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాయి, చేతులతోనేమో కోసం, పళ్ళేమో తిన్నాయి. ఇది ఆ తోట కలిగిన యజమాని నరేష్ లాంటోడు మాట చూశాడు. చూసి రావటమే బుజ్జన్నీతో చెప్పాడు. బుజ్జన్ని చేతులు ఎప్పుడు కర్ర ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పిల్లలు ఎవరైనా అటు ఇటు తిరిగారంటే సిబిఎస్లో ఆయన మామూలుగా ఉండడం మాట. అసలు అట్లాగా ఓనర్ గారి చేతిలో కర్ర ఉందన్నమాట. వీపు విమానం మోత అయిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి మీరు అంత సీరియస్గా ఉన్నారు? మీరేదో పళ్ళు కోసినట్లుగా, మీరేదో తిన్నట్లుగా, మీ వీపేమో ఏసు రక్తమే జయమన్నట్టుగా ఉన్నారేంటి? చూడండి, సందర్భం ఎందుకు చెప్పని తెలుసా? కళ్ళు చూసాయి, మనసు ఆశపడ్డది, కాళ్ళు పరిగెత్తాయి, చేతులతో కోసం పళ్ళుతో తిన్నాం. దెబ్బలు ఎవరు తగిలి? మాట్లాడండి అమ్మా, బంగారు తల్లులారా మాట్లాడండి అమ్మా, అయ్యగారులు మాట్లాడండి అయ్యా. దెబ్బలు ఎవరు తగిలి? సో యేసు ప్రభు కూడా నువ్వు చేసిన పాపానికి ఆయన భరించాడు శిక్ష. కళ్ళతో నువ్వు చూస్తున్న చూపులు ఆయన భరించాడు. ముళ్ళ కిరీటం తల మీద, తలంపుల్లో పాపం, చేతులతో చేయకూడని పనులు, పాపం ఆయన చేతుల్లో మేకు దిగ్గొట్టబడింది. కాళ్ళు నువ్వు వెళ్ళకొన్ని స్థలాలకి పరిగెత్తిన చోటు ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టబడ్డాయి. బల్లెంలో ప్రక్కని తీసుకుని పొడిచారు. నేను వెళ్ళ రక్తసిక్తమైన గాయాలు. ఎందుకో తెలుసా? ఆ పరలోకపు తండ్రి గొప్పతనం నిన్ను క్షమించడం కోసం. యూదులు సిలువేశారు, నువ్వు రోజు సిలువేస్తే ఇంకా బాధపడతావా? ఈరోజైనా క్షమాపణ కోసం అడగవా? పశ్చాత్తాపడవా? దేవుని దగ్గర మార్పు రాదా నీకు? ఈరోజు ఒక సరైన నిర్ణయం తీసుకో. యేసు నామములో ప్రభు నిన్ను క్షమించునుగాక. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదవగా భక్తులు ఆలకిద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయనైతే నమ్మదగిన వాడు. ఆయన మన పాపములను క్షమించి, మన పాపాలు క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనల్ని దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని, ఒకేళ నాదే తప్పు లేదండి, నేను మంచోడండి అని అనుకున్నావా? ఆయనను అబద్ధకునిగా చేసేవారుగా ఉంటామట. అందుకని చిన్న చిన్న లోపాలు, అతిక్రమాలు, లోపాలు, పద్ధతులు, మాట తీరి, చూపులు, ప్రవర్తన, నడవడిక దేవుని దగ్గర శుద్ధి చేసుకుని ఒప్పుకుంటే ఆ పరలోకపు తండ్రిని క్షమిస్తాడు. సిలువలో పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత నీకు ఇస్తాడు. పాప క్షమాపణ నీకు ఇస్తాడు. నీ పేరు జీవ గ్రంథంలో లిఖిస్తాడు. ఈ పరలోకపు తండ్రి చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? పాపములన్నీ క్షమించేవాడు. మీకు ఇంకా బాగా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, అక్క తమ్ముడు వాళ్ళ కథ చెప్తా. ఇంట్లో పై చేయి ఎవరు చెప్పండి? అక్కదే. ఎందుకంటే వయసులో ఆమె పెద్దది కాబట్టి. తమ్ముడు చిన్నోడు కాబట్టి తమ్ముడు అక్క ఎట్లా చెప్తే అలా ఫాలో అవుతూ ఉండాలి. ఒకరోజు ఈ పిల్లోడు ఏం చేస్తూ ఉండేవాడంటే, ఈ బాతులు ఉంటాయి కదా, కొంతమందికి కోళ్ళు పెంచడం ఇష్టం, కొంతమంది కుక్కలను పెంచడం ఇష్టం, కొంతమంది మొక్కలు పెంచడం ఇష్టం. ఈ పిల్లోడు ఏంటంటే బాతుల్ని పెంచుతూ ఉండేవాడు. అది సరిగ్గా ఇంటికి రాకపోతే కర్ర తీసుకుని బాతుని బడేలమని కొడితే బాతు అక్కడే చచ్చిపోయింది. ఈ విషయం అంట్లు తోముతున్న వాళ్ళ అక్క చూసింది. అంతే, వాడిని ఆడించాలనుకుని వాళ్ళ అక్క ఏం చేసిందంటే, ఇదిగో అంట్లు తోము, లేకపోతే బాతు సంగతి మాట్లాడండి, బాతు సంగతి డాడీకి మమ్మీకి చెప్పేస్తా. ఇంకా ఆడేం చేస్తాడు పాపం బాతు కోసం. ఆ బాతు గుడ్డు తిన్నాడో లేదో తెలియదు. ఆ బాధ భరించలేక బాతు కోసం ఏం చేశాడంటే,
సరే అక్క, నువ్వు వెట చెప్తే ఆడుతూ ఉంటాను అక్క. గుంజులు తీయమంటే మాట్లాడండి అమ్మా. వంట చేయమంటే, బట్టలు ఉతకమంటే అక్క చేస్తానక్క. నువ్వు మాత్రం క్షమించాక నేనేం చెప్పనులే అమ్మ నాన్నకి అని. సరే అని రోజు అంట్లు తోమవలసిన అక్క ఎవరు తోముతున్నారు ఇప్పుడు? సందీప్ వింటున్నావా? తమ్ముడు తోముతా ఉన్నాడు. బట్టలు ఉతకవలసిన అక్క ఎవరు ఉతుకుతున్నారు? నిస్బాబు వింటున్నావా? ఓకే. సో ఇట్లాగా అక్క చేయవలసిన పనులన్నీ తమ్ముడు చేస్తూ ఉన్నాడు. వంట చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతూ ఉన్నాడు, అమ్మో మామూలుగా అసలు ఇల్లు తుడుస్తూ ఉన్నాడు, అన్నీ కూడా. ఓ రోజు మనసులోకి వచ్చింది, అక్క దగ్గర ఎంతకాలం దాస్తాం? ఓ రోజు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ ఏదో అడిగేస్తే అమ్మా నాన్న క్షమించేస్తారు, వదిలిపెట్టేస్తారు. మొత్తం మీద మన బాధ, ఈ బాధ ఉండదులే, బట్టలు ఉతికి బాధ ఉండదులే, అంటులు ఈ బాధ ఉండదులే అనుకుని మనసులోకి వచ్చింది ప్రేరేపణ. వెళ్ళి వాళ్ళ అమ్మ టీ పెడతా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి, అమ్మ 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 మన బాతు ఏమైందిరా బాతు, కోపం వచ్చాను, కర్ర ఇచ్చి కొడితే చచ్చిపోయింది. సర్లేరా అని వాళ్ళ అమ్మ ఏమనలేదు, వాళ్ళ నాన్న కూడా ఏమనలేదు. ఈ విషయం వాళ్ళ అక్కకి తెలియదు. మరుసటి రోజుకి వాళ్ళ అక్క, అరే ఎరా ఏంటి ఇంకా టైం అవ్వలేదా, అంటులు తొండని రావా? మనోడేమో దర్జాగా ఉన్నాడు, కుర్చీలో కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నా, రావట్లేదు. ఒరే వంట టైం అయిపోయిందిరా, రావట్లేదు. బట్టలు నానిపోయి ఉన్నారు, ఉతకవా? రావట్లేదు. ఏంటి ఇంతలా రెక్లెస్గా ఉన్నాడు, చెప్పమంటావా బాత్ సంగతి అమ్మకి నాన్నకి అన్నది వాళ్ళ అక్క. చెప్పుకో, నేను ఆల్రెడీ అమ్మ దగ్గర ఒప్పేసుకున్నాడు, మా నాన్న అమ్మ క్షమించేశాడు. సందర్భం ఏమిటంటే, పరలోకపు తండ్రి దగ్గర ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. యేసయ్య కృప చూపునుగాక. గట్టిగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. 2, పరలోకపు తండ్రి ఆయన గొప్పతనం. 1, పాపములు క్షమించే తండ్రి. 2, పోషించే తండ్రి. అనండి, చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులు చూడండి, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చుకోవటం అంటే వాటికి ఏం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ లేదు, ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు. అది కొట్లలో ఏమీ లేవంటే అయినను ఆ మాటికి చేయండి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు. అది చూసారు, పరలోకపు తండ్రి గొప్పతనం ఏంటో తెలుసా? పోషించే తండ్రి. మీ పక్కలకి షేక్ అని చెప్పండి, నిన్ను పోషించే తండ్రి అనండి. గట్టిగా ఆమేనని చెప్పండి. అసలు ఈ జూన్ నెల వచ్చిందంటే కుటుంబాలు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? అప్పుడే కరెంటు బిల్లు, అప్పుడే ఇంటద్ది, అప్పుడే ట్రాన్స్ఫర్లు, అప్పుడే స్కూల్ ఫీజులు. మొన్న ఎవరో చెప్తున్నారు, అన్నయ్య జాన్ విస్ల్ అన్నయ్య మా పిల్లోడు ఎల్కేజీలో జాయిన్ అవుతున్నాడు, ఎంత అన్నయ్య ఫీజులో? 1 అన్నయ్య. 1 అంటే 100 రూపాయలు ఏమనుకున్నాను, 1,00,000 రూపాయలు అన్నయ్య. పిల్లల్ని చదివించడం చాలా కష్టంగా ఉన్నది ఈ రోజుల్లో. తండ్రులు పిల్లల్ని పోషించడం చాలా కష్టంగా ఉంది. ఇంటద్ది కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలా. నాకు మంచిగా ఫ్యామిలీ గురించి భార్య, అరే నా భర్త ఇంత కష్టపడుతున్నాడు, సరే సపోర్ట్గా ఉందామని ఓకే మంచిదే. పోషించడం చాలా కష్టమండి ఈ రోజుల్లో. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, కోట్లలో ఏమీ బ్యాలెన్స్ లేదు, నో బ్యాలెన్స్. పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠుడు. నా ప్రార్థన, ఈ మిగిలిన 6 నెలలు కూడా సర్వ సమృద్ధి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ చేతుల కష్టాజితం మీరు అనుభవించుదురుగాక. దేవుడు మిమ్మల్ని ఆదరించి పోషించునుగాక. ధైర్యంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీ కుటుంబాలు పోషించబడునుగాక. ఏలియాను కాకుల ద్వారా పోషించమని విన్నాం, చదివాం. మన దగ్గరికి వచ్చినప్పటికి దేవుడు మనల్ని పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఈ రోజున చాలామంది నలిగిపోతున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఏం చేయాలో అర్థం కావట్లేదు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈరోజు నీ తండ్రి గొప్పతనం ఏంటో తెలుసా? నీ ఇంట్లో ఏది అక్కరగా ఉన్నా వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించే, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తానన్నాడు. అట్లాగని పోషిస్తాడని అన్నాడని నువ్వు మాత్రం ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒకటి నువ్వు చేయగలిగిన స్టామినాని బట్టి ఏదో ఒకటి చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు ఏదో ఒకటి సమకూరుస్తాడు.
ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు మనుషులు కష్టపడితేనే కదా. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. అయ్యా జాన్ వెస్లీ గారు, చాలా అప్పుల్లో ఉన్నానండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్క మేము ఆలోచించి అన్నాము, నీకు మంచిగా పెయింటింగ్ వర్క్ వచ్చు కదా అన్న. వచ్చాను, అద్భుతంగా చేస్తాను. ఓ పని చేయి, మీ భార్య ఇంట్లో కనీసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంది. పిల్లలు ఎదుగొచ్చారు, అమ్మ ఇంట్లో ఏదో చేస్తుంది. ఓ పని చేయండి, ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి. నలుగురు ఉన్నారు కదా ఇంట్లో, నలుగురు కష్టపడితే నెల అయినప్పటికీ 40,000 వస్తే, మెయింటెనెన్స్ ఒక 10,000 పోయినా, ఒక అప్పులకు ఒక 20,000 తీర్చేసుకున్నా, ఒక 10,000 పిల్లల కోసం దాచిన, మీ ఫ్యామిలీ బాగుంటుంది కదా. ఇంట్లో ఒక్కరు కష్టపడితే ఎలా కుదురుతుంది? నలుగురు ఉన్నారు కాబట్టి 4 విధాలుగా ఏదైనా చేసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తే, వాళ్ళు వెంటనే ఆలోచన చేసి నలుగురు 4 విధాలుగా కష్టపడటానికి ప్రయత్నం చేశారు. జీవనాధారం ఈజీ అయింది, వాళ్ళు ఆర్థికంగా పోషించబడ్డారు. ఈరోజున వాళ్ళ ఇంట్లో సమృద్ధిని 10 మందికి ఇచ్చే స్థాయిలో వాళ్ళని పెట్టాడు దేవుడు. నా ప్రార్థన, ఈ సంవత్సరం మీకున్న ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి పరలోకపు తండ్రి నిన్ను పోషించునుగాక. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఈ వర్షాకాలం ఎలాగని బాధపడుతున్న వాళ్ళకి ఒక వాగ్దానం చదివిస్తున్నాను, నమ్మి నువ్వు ప్రార్థన చేసుకో. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుతారా? ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. భయపడకుడి, నేను నిన్ను నీ పిల్లల్ని పోషిస్తా. ఆ పరలోకపు తండ్రి గొప్పదనం చూడండి. భయపడొద్దు, నిన్ను పోషిస్తాను, నీ పిల్లల్ని కూడా పోషిస్తాను. ఎన్నో కుటుంబాల సాక్ష్యాలు వింటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం, ఎలా పోషించబడుతున్నారు బాబు వీళ్ళు. ఖచ్చితంగా దేవుడు వాళ్ళని పోషించిన విధానం చాలా గొప్పది. ఇశ్రాయేలు ప్రజలు చూడు, ఒకలా ఇద్దరు ఎంతమంది, లక్షల మంది ప్రజల్ని దేవుడు అరణ్యంలో వాళ్ళ కాళ్ళు చెప్పులు అరగలేదు, వస్త్రం మాయలేదు, ప్రతిరోజు మన్నాను కురిపించి వాళ్ళని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? నేను ఇలా చెప్తాను, నీకు వచ్చింది ఏంటో, నీకు ఏది వస్తే అది చెయ్యి. కొంతమందికి కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొన్ని చక్కని టాలెంట్లు ఉంటాయి, దాన్ని మీరు యూజ్ చేయండి. మీ మైండ్కి పదును పెట్టండి, ఈజీగా మీ ఫ్యామిలీ చక్కగా నడిపించబడటానికి అవకాశం ఉంటుంది. నా ప్రార్థన, ఆ విధంగా ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఈ మధ్య కాలంలో ఉంటున్న కొటేషన్స్ ఎలా ఉంటున్నాయంటే ఇలా ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యామిలీలో ఇలా ఉండేది, చిన్న కుటుంబం. అబ్బాయిలే చెప్తున్నారమ్మ మీరు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఇప్పుడు కొటేషన్స్. ఒకప్పుడు పెద్ద ఫ్యామిలీలు ఉండేవి. ఎట్లా పెద్ద ఫ్యామిలీలు అంటే, భార్య, మా అమ్మమ్మ ఉంది, ఇప్పటికీ ఉంది స్టిల్. వాళ్ళ సంతతిని చూస్తే, వాళ్ళ ఆ తల్లికి ఇచ్చిన పిల్లల్ని చూస్తే, మా అమ్మ వాళ్ళు 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు, 8 మా అమ్మమ్మ వాళ్ళు 8 మంది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి మేము, మా అమ్మ వాళ్ళకి 4, మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి ఇద్దరు పిల్లలే. దేవుడికి స్తోత్రం చెప్పడం. అంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, ఒక్కరు ముద్దు, 2 మాకు హద్దు. ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఎలాగ పోషించబడాలి కలవరపడిపోతున్నారు. సో దేవుని దయ, మీరు కష్టపడితే మీ ఆర్థిక విషయాల్లో ఆయన ఎప్పుడు మీకు సహాయం చేస్తాడు. పోషించే తండ్రిగా మిమ్మల్ని ప్రభు బలపరచునుగాక. సరే, 3వ మాటలకు వెళ్ళిపోతాను. థర్డ్ వన్ సామెతల గ్రంథం, గద్దించే తండ్రి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదవగా విందాం. సామెతలు 3వ అధ్యాయం 11, 12 వాక్యాలు. నా కుమారుడా, తండ్రి శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు, ఆయన గద్దించినకు విసుకొద్దు. తండ్రి తనకిష్టమైన తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించే వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. ఓకే, 3వదిగా నీ పరలోకపు తండ్రి గొప్పతనం ఏంటో తెలుసా? నిన్నెప్పుడు కూడా గద్దిస్తూ ఉంటాడు. గద్దింపు ఎప్పుడు దీవెనేనండి. మీరు ఎప్పుడు ఇలా అనుకోవాలి, ఎవరైనా మిమ్మల్ని హెచ్చరించారా,
నాకు క్షేమం కొరకే అనుకోండి. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు మనకి పాఠాలు చెప్పిన మాస్టర్ గారిని గుర్తు చేసుకోండి. హోంవర్క్ చేయలేదు, స్కూల్కి రాలేదు, నా బాబే, నా బంగారమే, నా కొండే అని అన్నాడు మన మాస్టర్ గారు. లేదు, బయట నిలబెట్టి బెత్తమిచ్చి అవసరమైతే గోడ కుర్చీ వేసి నడ్డి మీద పుస్తకాలు పెట్టి చదివించాడు కాబట్టి మనకు చదువు వచ్చింది. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని వాళ్ళ క్రమం తప్పిపోతున్నప్పుడు వెంటనే సెట్ చేయాలి, గద్దించాలి. అప్పుడే వాళ్ళు సరైన రీతిలో నడిపించబడటానికి అవకాశం ఉంటుంది. నేను మీకు ఇంకా ఈజీగా చంటి పిల్లోడు కూడా అర్థమయ్యేటట్లుగా చిన్న ఉదాహరణ చెప్తాను. ఏది ఒకసారి హల్లెలూయా అనండి. చిన్న పిల్లోడు, ఎంత చిన్న పిల్లోడు అంటే ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు వెనకాల, అంత పిల్లోడు. మన మణిప్రకాష్ అన్న వాళ్ళ పిల్లోడు ఉన్నాడే, అక్షయ్, అంత ఉంటాడు ఆ పిల్లోడు. వాళ్ళ నాన్నగారు సోఫా సెట్లో కూర్చున్నారు. వాళ్ళ అమ్మేమో కిచెన్ రూమ్లో, అక్కవాళ్ళు ఎక్కువ కిచెన్ రూమ్లో హడావుడిగా ఉంటారు. కిచెన్ రూమ్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారేమో హాల్లో కూర్చున్నారు. హాల్లో కూర్చుంటే వాళ్ళ నాన్న దగ్గరికి పిల్లోడు పరిగెత్తుకుని వచ్చేసి అక్కడ అంతా అల్లరి చేస్తున్నాడు అనుకోండి వాడు అలా చేయలేదు అనుకోండి. సరే చూస్తున్నాడు వాళ్ళ నాన్న. ఇక పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే, అక్కడ ఒక చిన్న క్యాండిల్ ఉంది. క్యాండిల్ ఉంటే దగ్గరికి వచ్చేసి, ఆ క్యాండిల్ దగ్గరికి వచ్చేసి చెయ్యి ఎట్టితే అలా దగ్గరికి వచ్చి అంటుకొని కాలిపోద్దన్నమాట. దగ్గరికి వచ్చేసి ఇలా అంటున్నాడు. వాళ్ళ అమ్మ కిచెన్లో చూసి, ఉండాలి అలా చూస్తారో, ఆడికి ఈయన చేయి కాలితే ఏమైపోతుంది, మీరు అలా చూస్తున్నారా అని గబగబా తల్లి ప్రేమ కదని గబగబగా వచ్చేసి ఆ పిల్లోడిని అలా తీసేయటానికి ఇష్టపడతా ఉంటుంటే వాళ్ళ నాన్న మాత్రం మౌనంగానే ఉన్నాడు. వాళ్ళ అమ్మ కోపం వచ్చి, ఏమండి మీకేనండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదమ్మా మీరు, మీకేనండి ఆ పిల్లోడు చెయ్యి కాలిపోతుంటే ఏమి పట్టినట్టుగా ఉన్నారేంటి? వాళ్ళ నాన్న చెప్పిన మాట, ఒక్కసారి కాలితే మళ్ళీ రాడో. స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా చెప్పక్క. అన్నయ్య గట్టిగా అల్లెలో చెప్పాడయ్యా. ఒక్కసారి కాలిందా ఈ బాబు ఇంకా అస్సలు అక్కడికి వెళ్ళకూడదు. దేవుడు కూడా అదే, నువ్వు మంచి చెప్తాడు వినవా, గద్దిస్తాడు వినవా, దెబ్బ తగిలిన తర్వాత బాధపడతావు. అందుకే ఆ పరలోకపు తండ్రి గొప్పతనం చూడు, ఎప్పుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. బైబిల్ ఇలా రాస్తుంది, నీతిమంతులను గద్దించుట నాకు తైలాభిషేకం, నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు. నా ప్రార్థన, మీ కుటుంబాల్లో ఏ కష్టం వచ్చినా మీ తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంటే లోబడండి, సరిచేయబడండి. ఇలాంటి కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. నేను ముగించేస్తా ఉన్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఏంటయ్యా అనంటది, ఒక తండ్రి ఆ పిల్లోడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా వాళ్ళ నాన్న ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు. కూర ఎంత మంచిగా ఉన్నా వండవలే అంటాడు, బట్టలు ఎంత మంచిగా ఉతికావలే ఎప్పుడు మెచ్చుకోడు, ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. ఇంకా ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే వాళ్ళ నాన్న, ఫ్యాన్ తిరుగుతుంది కట్టో, లైట్ వెలుగుతుంది కట్టో, మోటార్ తిరిగేస్తుంది కట్టో, కరెంట్ బిల్లు ఏమన్నా ఊరికి వస్తుందా, ఇట్లా ఎప్పుడు ఎన్ని చేసినా ఏదోటి అంటానే ఉంటాడు వాళ్ళ నాన్న. అలాంటి టైంలో మనం ఏమనుకుంటాం, మా నాన్నకి శాదత్వం ఎక్కువ, ఏంటో ముసలోడు అయిపోతున్నాడు కదా. మన లాంగ్వేజ్ అలా ఉంటుంది, ముసలోడికి ఓ మరి అదే మరా నాన్న చెప్పే మాటలు మన బుర్రకి అసలు ఇట్లా అనుకుంటాం. లైట్ కట్టమనేవాడు, ఫ్యాన్ కట్టమనేవాడు, మోటార్ కట్టమనేవాడు, టీవీ స్విచ్ కట్టే, ఇలాగ ఎప్పుడు ఏదో చెప్తానే ఉండేవాడు వాళ్ళ నాన్న. వాడికి సిరాకు వచ్చిన వాళ్ళ నాన్న ముఖం చూడాలన్న, బాబు మా నాన్న ఫ్యాను, మా నాన్న చెప్పండి, లైటు మా నాన్న, మైకు మా నాన్న, స్విచ్ బోర్డు మా నాన్న, ఇదే మనోడు మనసులో. వాళ్ళ నాన్న కనబడుతుంది, అమ్మ మోటార్ మా నాన్న, ఏ నాన్న అంటాడా, మోటార్ మా నాన్న, టీవీ మా నాన్న. విసుకొచ్చేసి వాళ్ళ నాన్న అంటేనే ఎక్కట్లేదు ఆ పిల్లోడికి. అలా ఉన్నాడు, చదువుకున్నాడు, ఏదో అత్యవసర మార్కులు వచ్చినాయి, జాబ్ కోసం ఏదో ఖాళీగా ఉండక ఏదో చేసుకోవాలని చెప్పాడు. చదువుకుంటే ఏదో ఒక చక్కని జాబ్ కోసం ప్రయత్నం చేద్దామని వెళ్ళాడు. ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు దేవుడి దయ వల్ల. ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి వెళ్తే అది 2 ఫ్లోర్ల బిల్డింగ్, కిందంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పైన ఆఫీస్.
కింద పార్కింగ్లా ఉంచేసరి పైన ఆఫీస్ ఉంది. ఇటువైపు నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఇటువైపు వస్తారు, ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఇలా వస్తుంటారు. కింద ఉన్నాడు ఆయన, పిలుస్తాడు, పలానా రోల్ నెంబర్ రండి, పలానా వాళ్ళ పేరు పిలిస్తే ఆ టైంకి రావాలి. ఇతని కన్నా వెనకాల వచ్చినాడు ముందు వెళ్ళిపోతున్నారు, కానీ ఇతను మాత్రం అక్కడే ఉన్నాడు. సరే నా నెంబర్ ఇంకా రాలేదు కదా అనుకున్నాడు. అక్కడ కింద చైర్స్ ఉన్నాయి, కూర్చున్నాడు. ఆఫీస్ రూమ్ లాగా కింద ఆ చైర్స్ ఉన్నాడు, కూర్చున్నాడు అనమాట. ఒక హాల్లో ఉంది, ఆడు కూర్చుంటుంటే ఆ చివరంతా ఖాళీగా ఉంది, ఫ్యాన్లు తిరిగేస్తున్నాయి, ఎవరు మనుషులు లేరు. వాళ్ళ నాన్న చెప్పింది ఏంటది, మాట్లాడాలా భక్తులారా మాట్లాడండి అయ్యా, ఫ్యాను. ఆ నాన్న చెప్పింది మైండ్లో ఉండిపోయింది, ఎవరు లేరు కదా, ఫ్యాన్ కట్టేసింది, మైండ్ చెప్పింది కట్టేసాడు. పూల మొక్కలు అక్కడ ఉన్నాయి, నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. వెంటనే మాట్లాడాలి, మోటరు కట్టు, ఫ్యాన్ అయిపోయింది, అక్కడ ఎవరు లేదు, లైట్ వెలిగేస్తూ ఉన్నాయి, లైటు కట్టు. వాళ్ళ నాన్న చెప్పినవన్నీ గుర్తొచ్చి ఆ 3 పనులు చేసేసి కూర్చున్నాడు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అందరికీ ఇంటర్వ్యూ అవుతుంది, కానీ మనోడికి మాత్రం ఇంటర్వ్యూ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. సరే ఇంకా బాధ కలిగి నేనే వెళ్దాం అనుకుని పైకి వెళ్ళాడు, నెంబర్ పిలుస్తారనుకుని వెళ్ళాడు. వెళ్ళినంటనే పైన ఉన్న సార్ అంటారు, బాబు మీకు జాబు ఓకే అయిపోయింది, మీకు ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ ఇచ్చేస్తామన్నాడు. అదేంటి సార్, అందరికీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు జాబు రావాలంటే నీకు ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది అన్నాడు. సార్ నేను మీ దగ్గరికి రాలేదు, రాకుండా ఎలా ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు కింద చేసినవన్నీ పైన కెమెరాలో వచ్చేసి, స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా, పైన కెమెరాలో వచ్చేసి నువ్వు ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు కట్టావు, ఆ స్విచ్ వెలుగుతున్నప్పుడు లైట్ కట్టావు, మోటార్ కట్టావు. ఇలాంటి నమ్మకస్తులు నాకు కావాలి. నా దగ్గర పని చేయాలంటే ఎవరు ఏమైపోతే అనవసరం, నేను బాగుంటే చాలు అనుకునేవాడు కాదు. ఇది కంపెనీ, కొంతకాలం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి నా దగ్గర. అందుకే నిన్ను సెలెక్ట్ చేసాం, ఉద్యోగంలో నువ్వు జాయిన్ అయిపోవచ్చు ఈరోజు అని చెప్పారంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లి. అప్పుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న అప్పుడు వరకు ఏం చేశాడు చెప్పండి, మోటార్ మా నాన్న, లైట్ మా నాన్న తిట్టుకున్నాడే. ఆ గద్దింపు అన్ని గుర్తొచ్చి మా నాన్న అలా చెప్పాడు కదా, అవి ఈరోజు నాకు జాబ్ వచ్చేటట్లుగా చేసినాయి. ఆ రోజు మా నాన్న గద్దించకపోతే ఈ స్థాయిలో నేను ఉండను. ఈరోజు ఆత్మీయ తండ్రులుగా, సేవకులుగా కొన్నిసార్లు వాక్యపు వెలుగులో మిమ్మల్ని సరి చేస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, లోబడతా ఉండాలి. ఈ గద్దింపు రాబోయే కాలానికి మీకు ప్రయోజనకరంగా మారుతుంది. సేవకుల గద్దింపు మీకు ఎప్పుడు తైలాభిషేకమే, మిమ్మల్ని ఎప్పుడు ప్రయోజకులుగానే చేస్తుంది. ఆ విధమైన మార్గాల గుండగా మీరు నడిపించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. సమయం అయిపోయింది, ముచ్చటగా 3 మాటలు చెప్పాను, చాలా ఉన్నాయి కానీ 3 చెప్పాను. చెప్పండి, ముగించేసుకుందాం. పరలోకపు తండ్రి గొప్పతనం చెప్పండి. 1, ఆ పాపాలు క్షమించే తండ్రి ఆయన, ఒప్పుకో. 2, పోషించే తండ్రి. 3వది గద్దించే తండ్రి. ఆయన ఎదుట నిలబడదాం, సాక్షిగా బ్రతుకుతాం. ఎట్టి కృప ఈ ఫాదర్స్ డేలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రభు అనుగ్రహించునుగా.